దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో ఒకసారి చదివి పెట్టండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును, చూడండి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. యేసుప్రభు ఈ భూలోకంలో సువార్తను ప్రకటించినప్పుడు 3.5 సంవత్సరాలు యేసుప్రభు ఈ భూమి మీద దేవుని పరలోక రాజ్య సువార్త ప్రకటించారు యేసుప్రభు. అయితే మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో అక్కడ ఏం రాయబడిందంటే, తనకిష్టమైన వారిని ప్రభు పిలిచారు. ఎందుకు ఆయన పిలిచారంటే వారు ఆయనతో ఉండడానికి, అంతేకాదు దయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి దేవుడు వారిని నియమించుకున్నాడు. ఆయనతో ఉండాలి, అంతేకాదు ఆయనతో పాటు పరిచర్య చేయాలి. 12 మంది యేసుప్రభు పరిచర్యలో ఆయన ప్రక్కన ఉండడానికి 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. యేసుప్రభు ఏది తింటే అది తిన్నారు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. అంతేకాదు ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూశారు. ఆయన శక్తిని పొందుకొని వీళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారు. ఇక ఈ 3.5 సంవత్సరాలు ఈ 12 మంది శిష్యుల యొక్క జీవిత విధానం ఏంటంటే యేసుప్రభుతో ఉండడమే. అంటే వారు యేసుతో ఉన్నారు, యేసును కలిగి ఉన్నారు. వాళ్ళు 3.5 సంవత్సరాలు. ఇంకా వారికి వేరొక ప్రపంచం తెలియదు, వారికి వేరొక లోకం తెలియదు, యేసుతోనే ఉన్నారు. ఈరోజున చాలామంది యేసుతో ఉంటున్నారు. ఉండాలి, మంచిదే, ఉండాలి. యేసుతో లేకపోతే ఎలాగ మన జీవితం? యేసుతో మనం ఉండాలి, యేసుతో సహవాసం మనం చేయాలి. ఈ రోజున చాలామందికి యేసు తెలుసు, అంతేకాదు యేసుతో వాళ్ళు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి దేవుడు తెలిస్తే సరిపోదు, మనము దేవునితో ఉంటే సరిపోదు. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి దేవుడు తెలిస్తే సరిపోదు, మనము దేవునితో ఉంటే సరిపోదు. మరి ఏం చేయాలి? ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజున చాలామంది యేసుప్రభుని కలిగి ఉన్నారు. యేసంటే తెలుసు, చాలా అద్భుతంగా చెప్తారు, చరిత్ర కూడా వాళ్ళకి తెలుసు. యేసుప్రభు అంటే తెలుసు, యేసుప్రభుతో వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుతో వాళ్ళు సహవాసం చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు యేసుప్రభుతో ఉంటే యేసుప్రభు నువ్వు తెలుసుకుంటే సరిపోదు, యేసుప్రభు రూపంలోనికి నువ్వు మార్చబడాలి. యేసుప్రభు రూపం నీలో లేనప్పుడు నువ్వు మందిరానికి వస్తే ఏంటి ప్రయోజనం? నువ్వు కానుకలు ఇస్తే ఏంటి ప్రయోజనం? దశంభాగాలు ఇస్తే ఏం ప్రయోజనం? ఓ ప్రార్థన చేసేసి ఓ పాటలు పాడితే ఏం ప్రయోజనం? మనం కూడా యేసుప్రభు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు మనం యేసుప్రభు నమ్ముకుని ఒక 20 సంవత్సరాలు అయిపోతుంది. యేసు మనకి తెలుసు, యేసుతో మనం ఉన్నాం, యేసుని ఎరిగిన వారమే. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, యేసుతో నువ్వు ఉన్నావు, యేసు నీకు తెలుసు, అయితే నువ్వు యేసు రూపంలోనికి మార్చబడ్డావా? యేసు స్వరూపము నీలో ఉందా? ఇది కావాలి. ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పేరుకే క్రైస్తవులు, కానీ వారిలో యేసు రూపం లేదు. ఈ మధ్యాహ్నం మనందరం యేసు రూపంలోనికి మార్చబడుదుము గాక. అందుకే పౌలు గారు చాలా బాధపడుతూ ఉంటారు. ఒక పత్రికలో చూడండి, ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడే వరకు
మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరో మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే ముందుగా ప్రసవ వేదన కలిగింది, ఇప్పుడు ఇంకా కలుగుతూ ఉంది. ఎందుకని? వాళ్ళు ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడలేదు. క్రీస్తు రూపం వారికి రాలేదు. క్రీస్తు వలె వారు జీవించట్లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసును మనం ఎరిగి ఉంటే సరిపోదు, యేసుతో ఉంటే సరిపోదు, యేసు రూపంలోనికి మార్చబడాలి. అలా మార్చబడకపోవడం వలన పౌలు గారు మాట్లాడుతున్నాడు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు ప్రసవ వేదన అంటే ఏ విధంగా ఉంటుందో. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే మామూలు విషయం కాదు. చచ్చి బ్రతకాలి. చచ్చి బ్రతికితే ఒక బిడ్డ బయటకు వస్తాడు. నొప్పులు భరించాలి. ఈ మధ్యలో ఆ నొప్పులు భరించలేక చాలామంది ఆపరేషన్ చేయించేసుకున్నారు. అది తర్వాత విషయం. ప్రసవ వేదన ఎవరికి తెలుస్తుంది? కన్న తల్లికి తెలుస్తుంది ప్రసవ వేదన అంటే ఏంటో. అలాంటి ప్రసవ వేదన వంటి వేదన పౌలు గారు అనుభవిస్తున్నారట. ఆయన అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. ఎందుకు? యేసును కలిగి ఉన్నారు మీరు, యేసుతో ఉన్నారు మీరు, కానీ యేసు రూపము స్వరూపము మీకు రాలేదు. ఈ రోజున పేరుకే క్రైస్తవులు, కానీ ఎక్కడ యేసు రూపం ఎవరిలో కనిపించదు. పేరుకే భక్తులు, కానీ యేసు స్వరూపం ఎవరిలో కనిపించదు. క్రైస్తవుల రొంగెంతో అర్థమవుతుందా? అసలు వారు భాగోతం ఏంటో ఎక్కడ తెలుస్తుందో తెలుసా? ఎక్కడ తేలుతుందో చెప్పనా మీకు? పెళ్ళిళ్ళ కాడా, దిన కార్యక్రమాల కాడా, ఇంకెక్కడ? పుట్టినరోజులు కాడా? ఇక్కడ తెలిసిపోద్ది. ఏంటిది? క్రైస్తవులు భాగోతం. పెళ్ళి అయితే మంగళసూత్రం ఉండాలి ఖచ్చితంగా. మంగళసూత్రం లేకపోతే పెళ్ళి. మంగళసూత్రం నీదా? మంగళసూత్రం నీది కాదు కదా. చుట్లు మెట్లు నీ కాదుగా. యేసుప్రభు చెప్పారు ఎక్కడైనా? చెప్పలేదే. వీళ్ళ భాగవతం అంతా ఇక్కడ బయటపడిపోతే, ఇవి లేకపోతే వీళ్ళ వ్యవహారాలు ముందుకెళ్ళవు. అంటే క్రైస్తవ్యములో ఉంటూ భక్తి పేరు చెప్పుకుంటూ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఈ రోజున చాలా మంది చేసే పనులు ఏంటంటే, ఇతర మతస్థులు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ నియమాలు వాళ్ళు పాటించుకుంటారు. నీకెందుకు? అది నీకు అవసరమా? ఈ రోజున క్రైస్తవుల రంగు ఎక్కడ తేలిపోద్ది? ఎక్కడే పుట్టినరోజుల దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, దిన కార్యక్రమాల దగ్గర వీళ్ళ రంగు ఏంటో తేలిపోతూ ఉంటుంది. అప్పుడు నిజ రూపాలు బయటకు వస్తాయి. అంటే దేవునిలో ఉంటూ దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానం. అన్ని ఆచారాలు నువ్వు తలదూర్చుతున్నావంటే, చేతులు కలుపుతున్నావంటే నువ్వు క్రైస్తుడు ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది? ఉంటే పూర్తిగా దేవునిలో ఉండు, లేదా లోకంలో కలిసిపో. నేను ఎవడొద్దన్నాడు? ఇప్పుడు నీకు అది కావాలి, ఇది కావాలి. ఈరోజు లేరా క్రైస్తవులు అలాగా? అందుకే దేవుడు ఏమన్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. పౌలు గారు మాట్లాడుతున్నారు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. అంటే యేసు పోలికలోనికి రావాలి. బైబిల్లో మీకు జ్ఞాపకం చేశాను, ఆయనతో ఉండడానికి దయ్యములపైన అధికారం అనిచ్చి వారిని ప్రభు నియమించుకోవడానికి పిలిచాడు. ఆయనకి ఇష్టమైన వారిని 12 మందిని. ఈ 12 మంది కూడా యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు, యేసుతోనే ఉన్నారు. ఈ రోజున మనం కూడా యేసుతోనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు యేసుతో ఉన్న యేసు రూపం రాదు. ఎన్ని సంవత్సరాలు యేసుతో ఉన్న యేసు మాట వినం. ఎన్ని సంవత్సరాలు యేసుతో ఉన్న యేసు లాంటి జీవితం మనకు ఉండదు. ఈ 12 మంది శిష్యుల జీవితాల్లో ఒకసారి మనం గమనిస్తే కనుక యేసుతోనే ఉన్నారు, కానీ వారి ప్రవర్తనలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం కొన్ని వాక్యాలు బైబిల్ నుంచి చూద్దాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి
వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను. ఒకసారి యాకోబుకి యోహాను గారి కోపం వచ్చింది. ఎవరు వీళ్ళు? యేసు ప్రభు శిష్యులు. వినాలి జాగ్రత్తగా. ఎవరండి వీళ్ళు? యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి యాకోబు యోహానుకు ఒకసారి కోపం వచ్చింది. ఏంటి ఇలా కోపం? ప్రభు అన్నాడు మన యెరూషలేము వెళ్ళాలి అని అన్నాడు ఆయన. అంతేగా తన హృదయ నిశ్చయత. ఏ నిశ్చయతో ప్రభు ఉన్నారంటే యెరూషలేము వెళ్ళాలని. అయితే వీళ్ళేం చేశారు? సమరయ పట్టణంలో ప్రభుకి బస సిద్ధం చేద్దామని అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు వెళ్ళాలనుకుంటుంది ఎక్కడికి? యెరూషలేము. వీళ్ళు ఎక్కడ బస సిద్ధం చేయాలనుకుంటున్నారు? యేసు ప్రభుకి సమరయ. వీళ్ళు వెళ్ళిపోయి యేసు ప్రభు కోసం సమరయలో బస సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. అయితే సమరయ పట్టణస్తులు అభ్యంతరం పెట్టారు. లేదు, రావడానికి వీళ్ళు యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ మీరు కానీ రావడానికి వీల్లేదు అంటే వీళ్ళు వెనక్కి వచ్చేసి అంటారు, ప్రభు నిన్ను రానివ్వరా వాళ్ళు? ఈ పట్టణానికి నిన్ను రానివ్వరా? నువ్వు అను అంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళు దహించి వీళ్ళకి మేము ఆజ్ఞాపిస్తాం అని అంటున్నారు. అంటే ఏంటి? ఆవేశం, కోపం. యేసు ప్రభుతోనే ఉన్నారు కానీ ఇంకా వీళ్ళకి ఏం చావలేదు? కోపం చావలేదు, ఆవేశము చావలేదు. చాలా మంది ఉంటారు, ఎంత కోపం అంటే ఎదుటివాడిని చంపేసి అంత కోపం, ఎదుటివాడిని కొట్టేసి అంత కోపం, ఎదుటివాడిని పాడు చేసి అంత కోపం. కొంతమంది కోపాలు పెట్టుకున్నారంటే సంవత్సరాల తరబడి వదలరు దాన్ని. నీకు విషయం చెప్పనా? కోపము ఒక రోగము, కోపం ఒక పాపము. రాసుకో డైరీలు. కోపం ఏంటది? రోగం. కోపము ఒక పాపం. చాలా జాగ్రత్త. ప్రభు అప్పుడు వాళ్ళని గద్దించారు. మీరు ఎట్టి ఆత్మ గలవారే ఉన్నారు, మీరు ఎరుగారు. మీకు ఏం తెలుసు అసలు? మీరు ఏ ఆత్మను పొందుకున్నారు అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నేను రక్షించడానికి వచ్చాను కానీ శిక్షించడానికి రాలేదు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నశించిపోనట్లుగా అగ్ని వాళ్ళ మీదకి దిగి వచ్చినట్లు మేము ఆజ్ఞాపించమని మాట్లాడుతున్నారు. అంటే యేసుతోనే ఉన్నారు కానీ వీరిలో కోపం అనేది ఇంకా పోలేదు, ఆవేశం అనేది పోలేదు. యేసు ప్రభుతో జీవించే వారి కోసం నేను చెప్తున్నాను, నీలో కోపం పూర్తిగా చచ్చిపోవాలి. నీలో కోపం మొత్తం అంతమైపోవాలి. అవసరమైన వాటి కోసం కోపం వచ్చినా రోషం వచ్చినా పర్వాలేదు, అనవసరమైన వాటి కోసం ఎందుకు? ఈరోజు నా కోపాలకు పోయి బైబిల్లో కయ్యూను భయంకరమైన కోపిష్టి. ఆ కోపాన్ని తట్టుకోలేక సొంత తమ్ముడిని, తన రక్తము పంచుకొని పుట్టినటువంటి తోడ పుట్టినటువంటి తమ్ముడిని చంపేలేదా? కోపము ఎదుటివాడిని ప్రాణము తీయడానికి కూడా తెగిస్తుంది కోపం. మోషే ఒకప్పుడు కోపిస్తే మోషే ఒక ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేయలేదా? మనం చూడట్లేదా విషయాలు? కనుక వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే కోపాన్ని మనము విడిచిపెట్టేయాలి, కోపాన్ని చంపుకోవాలి. యేసు ప్రభుతోనే ఉన్నారు. ఆయన ప్రేమామయుడు. ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును అని దేవుడు మాట్లాడతాడు. వీళ్ళేమంటారు? కాల్చేస్తాం నువ్వు అంటున్నారు. వీళ్ళప్పుడు అంటే యేసుతో ఉన్నారు కానీ యేసు పోలిక వీళ్ళలోకి రావట్లేదు. ఆ తర్వాత మార్కు సువార్తలో మీకు ఇంకొక వచనాన్ని చూపించి ఈ శిష్యుల యొక్క లక్షణాలు అంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మీకు నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 69, 70, 71 వచనాలు చదవండి. ఆ పనికత్తి అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా అనిరి. మీరు చెప్పుచున్న మనిషిని నేను తెలీదు, చెప్పు, నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. యేసుతో ఉన్నారు కానీ వారిలో కోపము పోలేదు. సాత్వికుడు దీన మనసు కలిగినటువంటి దేవునితో ఉంటున్నారే కానీ అబద్ధాలు పోలేదు. యేసా తెలీదు. క్రైస్తవులు ఈ రోజున ఎలా తయారవుతున్నారు తెలుసా? అబద్ధాలు. ప్రతిదానికి అబద్ధం, చిన్నదానికి కూడా అబద్ధమే.
ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు అని బైబిల్ చెప్తూ ఉంది. చిన్న అబద్ధమైనా మాట్లాడకూడదు, మన నోట రానివ్వకూడదు. పేతురు ఏమంటాడు, నాకు తెలీదు. అబద్ధాలు ఆడే స్వభావం ఇంకా పోలేదు. యేసుతోనే ఉన్నారు కానీ అబద్ధాలు మాట్లాడడం మానట్లేదు. యేసుతోనే వాళ్ళ సహవాసం, యేసుతోనే వాళ్ళ జీవితం, యేసుతోనే ఉన్నారు. యేసు తెలుసు వాళ్ళకి. కానీ పేతురు ఏమన్నాడండి, నాకు తెలీదు. చూడండి, భక్తి చేస్తున్న వాళ్ళు చాలామంది సింపుల్గా అబద్ధాలు ఆడేస్తా ఉంటారు. సింపుల్గా ఎక్కడుండి అక్కడ ఉన్నామంటారు, ఈ పని చేస్తూ ఇంకో పని చేస్తున్నామని అంటారు, డబ్బులు ఉంచుకొని లేవంటారు. ఎవరెల్లో? క్రైస్తవులండి, క్రైస్తవులు. మన నోట అబద్ధము రాకూడదు. యేసుప్రభు ఎప్పుడైనా అబద్ధం మాట్లాడాడు ఆయన? మన నోట అబద్ధం రావచ్చా? రాకూడదు. పేతురు అబద్ధం, అంతేకాదు పేతురు శ్రమలలో నిలబడలేనటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. శ్రమల్లో నిలబడలేని స్వభావం. ఇప్పుడు యేసుప్రభు కోసం ఒక శ్రమ వచ్చింది, యేసుప్రభు కోసం కష్టం వచ్చింది. యేసుప్రభు కోసం ఒక శ్రమ నువ్వు అనుభవించలేవా? కష్టాన్ని నువ్వు సహించలేవా? ఓర్చుకోలేవా? యేసుతో పాటు శ్రమ అనుభవించడం భారం అయిపోయి ఏమైపోతున్నాడు? తప్పించుకుంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, దూషించడానికి ఒట్టు పెట్టుకోవడానికి కూడా తెగించేశాడని రాయబడింది బైబిల్లో. ఎవరో? పేతురు గారండి. దూషించేస్తున్నాడు ప్రభుని. ఇంతవరకు ప్రభా అని కూడా తిరిగినవాడు, ప్రభా నేను పాపాత్ముణ్ణి అన్నవాడు, నువ్వు క్రీస్తువి అని మాట్లాడినవాడు, ఈరోజున యేసు నాకు తెలియదు అని మాట్లాడుతున్నాడు. పాపము తప్పు ఒప్పుకోవాల్సి వచ్చేసరికి అబద్ధాలు మాట్లాడతారు కొంతమంది. శ్రమ ఎదురయ్యేసరికి అబద్ధాలు మాట్లాడతారు కొంతమంది. ఇంకా దేవుని కోసం శ్రమలు అనుభవించవలసి వస్తే తప్పించేసుకుంటారు. యేసుతోనే ఉన్నారు కానీ దేవునితో పాటు శ్రమ అనుభవించడం వాళ్ళకి ఏమైపోతుంది? కష్టమైపోతుంది. యేసుతో జీవించే వాళ్ళకి శ్రమలు ఉండవా? బైబిల్లో దేవుని బిడలకు, క్రైస్తవులకు శ్రమలు ఉండవని ఏమైనా రాయబడిందా? శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. భక్తులందరూ శ్రమలు అనుభవించిన వాళ్ళు కాదా? భక్తులందరూ ఎన్నో దెబ్బలు తిన్నవాళ్ళు కాదా? క్రీస్తు కోసం ఆకలి దప్పులతో ఉన్నవాళ్ళు కాదా? వస్త్రహీనతతో ఉన్నవాళ్ళు కాదా? వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు క్రీస్తు కోసం. దేవుని పరిచర్యలో ఎన్నో నిందలు అనుభవించారు క్రీస్తు కోసం. కానీ ఈ రోజున క్రైస్తవులు శ్రమ అనుభవించాలనేసరికి బాధ అయిపోతుంది, కష్టమైపోతుంది. మాకే రావాల శ్రమలు, మాకే రావాల కష్టాలు, మాకెందుకు వచ్చింది? శ్రమ వచ్చినప్పుడే నువ్వు నిజంగా భక్తుడువో భక్తిహీనుడువో తేలుతుంది. శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది నీ భక్తి ఏంటో. ఒక పరీక్ష పెట్టబడినప్పుడే అసలు నీకు టాలెంట్ ఎంత ఉందో అక్కడే తేలిపోద్ది. విద్యార్థులందరూ బళ్ళు ఏమంటారు? ఒరే చదివేశారండి? చదివేశాం సార్. ఒరే హోంవర్క్ చేశారా? చేసాం సార్. ఒరే క్వశ్చన్ ఆన్సర్ అందరికి వచ్చేసింది సార్. ఒరే లెక్క వచ్చింది సార్ అంటారు. ఎవరో? పిల్లలందరూనే. ఒరే నువ్వు చదువుతున్నా? నేను చదివేస్తాను సార్. ఇదిగో సార్ సార్ అంటారు. వీళ్ళ యొక్క భాగవతం ఎప్పుడు బయటపడుతుంది? వీళ్ళ సామర్థ్యం ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెట్టబడినప్పుడే వీళ్ళ సామర్థ్యం ఏంటో బయటపడుతుంది. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడే నీలో ఎంత భక్తి ఉందో తేలుతుంది పైకి. సత్యము కోసం నువ్వు ఎంత స్థిరంగా నిలబడుతున్నావు అక్కడే తేలుతుంది, శ్రమలోనే. యేసుప్రభు కోసం శ్రమ వస్తే నిలబడలేకపోతున్నాడు. యేసుప్రభుతోనే ఉన్నారు కానీ యేసు లాంటి పోలికలు వాళ్ళ కనబడట్లేదు. యేసుప్రభు ఎంతగా శ్రమను అనుభవించిన వాడైనా వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల వలె బొచ్చ కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు దేవుడు తన్ను కొడుతున్న వారి దగ్గర ఆయన మౌనముగా ఉన్నాడు. మోమున ఉమ్మివేయ మౌనివైనావే, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఎలా ఉన్నాడు ఆయన? మౌనముగా ఉన్నాడు ఆయన. నోరు తెరిచాడండి ఆయన, మౌనమైపోయాడు. కానీ వాళ్ళు ఆ మౌనం లేదు, శ్రమను అనుభవించటంలో ఆ శక్తి వాళ్ళకి లేదు. యేసుతో ఉన్నారు కానీ యేసు లాంటి స్వభావం వాళ్ళకి లేదు. నీవు కూడా యేసుతో ఉంటున్నావు కానీ యేసు స్వభావం నీలో ఉందా? యేసు పోలిక నీలో ఉందా? యేసులాగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? బ్రతుకుతున్నావా?
మేము ప్రభుని తెలుసుకుని 20 సంవత్సరాలు అయిపోయిందండి, మేము ప్రభు తెలుసుకుని 30 సంవత్సరాలు అయిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు కాదు, నువ్వు యేసు పోలికలోకి మార్చబడ్డావా? యేసులాగా జీవించగలుగుతున్నావా? యేసుతో ఉన్నావుగా నీ రోజుకి నీ పద్ధతులు మానలేదు, యేసుతో ఉన్నావుగా నీ రోజుకి నీ వ్యవహారాలు మానలేదు, ఈరోజు కూడా ఇంకా సెంటిమెంట్లు మానలేదు యేసుతో ఉన్నవాళ్ళు. ఈ రోజుకి చాలా మందికి యేసుతోనే ఉంటున్నారు కానీ కులగజ్జి పోలేదు, కులగజ్జి యేసుతోనే ఉంటున్నారు. కానీ ఈ రోజున చాలా మంది మతాచారాలు, కులకట్టడలు, మత సంబంధమైనటువంటి పద్ధతులు, వ్యవహారాలు, ఆచారాలు ఇంకా పోలేదు. మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకోవడం ఇంకా మానలేదు, వాస్తులు చూసుకోవడం ఇంకా మానలేదు. నువ్వు క్రైస్తవుడు వాణ్యజనుడువా? తేల్చుకోవాలి. నువ్వే యేసుతో ఉంటావు కానీ యేసు పోలిక నీలో లేనప్పుడు యేసుతో నీ ఉండడం వల్ల దేవుని నామానికి, యేసు నామానికి అవమానం. అవునంటారు కాదంటారండి? యేసుతో ఉన్నారు కానీ యేసు పోలికలో లేవు. వాళ్ళ కోపాలు, ఈయన అబద్ధాలు. శ్రమతో నిలబడలేడు. శ్రమలో నిలబడగలుగుతున్నారా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. శ్రమల్లో మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? వినండి. శ్రమల్లో మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎందుకు దేవుడా, ఎందుకు ఇలా చేశావు, మాకు అన్యాయం చేశావు, నా దేవుడు లేడు. ఇటు నీ శ్రమతో దేవుడు లేడా? నీ నాసికారంధ్రంలో జీవవాయువు ఊదిన వాడు ఎవరు? దేవుడు. నేల మంటిని నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయనని రాయబడింది బైబిల్లో. నీ నాసికారంధ్రంలో ఉన్నది దేవుని జీవవాయువు. ఆ వాయువుని బట్టి బ్రతుకుతున్నావు నువ్వు. ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటూ, ఆయన ఇస్తున్న నీరు త్రాగుతూ, ఆయన ఇచ్చిన భూమి మీద నిలబడుతూ, ఆయన ఇచ్చిన అన్నం తినబడుతూ ఆయనే లేడని తిరుగుబాటు చేస్తున్నావా? జాగ్రత్త. శ్రమతో దేవుడు లేడా? భక్తులు మాట్లాడారా మాటలా? భక్తులు ఎవరైనా మాట్లాడారండి ఆ మాటలు బైబిల్లో? పౌలు శీలల్ని తుక్కు కింద బాధేసి చెరసాలు వేసైతే రక్తాలు కారిపోతా ఉంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి అమ్మా. మనం ఏం చేస్తాం? పౌలు శీలను బంధించి పడత మనం పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే సంఖ్యల్లో విడిపోయేనే. పాటలు మాత్రం బాగా పాడతాం మనం. పాటలు పాడు. నీకు వస్తే శ్రమ, నాకెందుకు వచ్చిందో, నాకే రావాలా, నేను అనుభవించాలా శ్రమ? జాగ్రత్త. పేతురులాగా శ్రమలు వచ్చినప్పుడు తప్పుకుంటున్నావేమో, దేవుడు లేడంటున్నావేమో, నాకు తెలీదు అంటున్నావేమో. పేతురు బ్రతికి బట్ట కట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? పశ్చాత్తాపడ్డాడు తర్వాత. ప్రభువా, నిన్ను కాదన్నానయ్యా, నువ్వెవరవో నాకు తెలియదు అన్నాను ప్రభు, క్షమించయ్యా, క్షమించిన ఆయన. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు, ఒప్పుకున్నాడు. అందుకని దేవుడు అతన్ని చేర్చుకున్నాడు, తన ఆత్మతో అభిషేకించాడు, అనేక జన్మలు ఇతను నిలబెట్టాడు, పరిచర్యలో బలముగా దేవుడు వాడుకున్నాడు. ఆయన నడుస్తూ ఉంటే నీడ పడితే స్వస్థత, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన యేసునామమును ఆజ్ఞాపిస్తూ ఉంటే కుంటి వాళ్ళు నడుస్తున్నారు, చచ్చిన వాళ్ళు లెగుస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది తెలుసా? శ్రమలో ఒకసారి తప్పిపోయాడు, తర్వాత గ్రహించుకున్నాడు, అయ్యా లేదు, నీవు ఎరుగనని నీకు ఎప్పుడు చెప్పనయ్యా అని పశ్చాత్తాపడ్డాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అందుకని దేవుడు ఆ వ్యక్తిని అంత బలంగా వాడుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కురుంగిపోకు. అర్థమవుతుందా? శ్రమలు వచ్చినప్పుడు దేవుని అనుమానించుకో, దేవుని శక్తిని అనుమానించుకో. శ్రమ నీకు గుణపాఠం, శ్రమ నీకు మేలు. భక్తులందరూ శ్రమల మార్గమనే కదా ఎంచుకున్నారు బైబిల్లో. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు అని యోచించుకున్నారు. ఎవరు? మోషే గారు. శ్రమల మార్గంలో నడిచినటువంటి భక్తుల జీవితాలు మన ముందు లేవా? ఉన్నాయి కదా. ఒకడు కోపము, ఏమో అబద్ధాలు, అంతేగా శ్రమల్లో నిలబడలేనటువంటి స్వభావం. ఇంకా చూడండి ఆ శిష్యులు ఎలా ఉన్నారో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. రండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. వాడు ఎలాగూ చెప్పినది, వాడంటే ఎవరో కాదండి, యోధా గారండి. ఎవరైనా? యోధా గారు. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు దొంగ అయ్యుండి
తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను. ఎవరు ఈయన పేరేంటి? యోధ. ఎవరితో ఉంటున్నాడు? యేసు ప్రభుతో ఉంటున్నాడు. ఈయనకి యేసు ప్రభు తెలుసు. ఎవరితో నడుస్తున్నాడు? యేసు ప్రభుతో నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విశ్వాసులు అందరూ కానుకలు ఇస్తే డబ్బు సంచి ఈయన దగ్గర పెట్టారండి. యేసు ప్రభు ఆ డబ్బు సంచి ఈయన దగ్గర ఉండేది, యోధా గారి దగ్గర. ఏం చేస్తున్నాడు? మెల్లగా యేసు ప్రభు కాసేపు పడుకుంటే శిష్యులు కొంచెం అలా వెళ్తే నెమ్మదిగా కొన్ని డబ్బులు తీసి ఏం చేస్తున్నాడు? జోబులు పెట్టుకుంటున్నాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు, కానీ దొంగ బుద్ధి, దొంగతనం. ఏం చేస్తున్నాడండి? దొంగతనాలు చేసే క్రైస్తవులు లేరనుకుంటున్నారు ఈ రోజున. ఏమండి? ఉన్నారండి బాబా. చర్చిల్లోనే సెల్ ఫోన్లు పోతున్నాయి. చర్చిల్లో సెల్ ఫోన్లు పోతున్నాయండి. చర్చి బయట చెప్పులు ఎత్తుకుపోతున్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? చర్చిలోనే బైబిల్ పట్టిపోతున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? చర్చిలోనే జరుగుతున్నాయండి. మా నాన్నగారు ఒక చోట పరిచయం చేస్తారు, తోకలపల్లి. ఆ చర్చిలో ఉన్న కానుకపెట్టులో ఉన్న డబ్బులు ఆ తాళం పగలగొట్టేసి క్రైస్తవుడే ఎవడో కాదు, క్రైస్తవుడే ఆ కానుకపెట్టులో ఉన్న డబ్బులు పట్టుకుపోయాడు. ఎవరండి ఈయన? క్రైస్తవుడు. అంటే నేటికి క్రైస్తవులు దొంగతనాలు మానేరని చెప్పాలి. మానలేదు. మనం కూడా దొంగతనం చేస్తున్నాం కదా ఇండైరెక్ట్గా. ఏం దొంగతనం చేస్తున్నాం మనం? అది తెలుసు. అబ్బా చూసారు, మనకు తెలిసేది. మనం ఏ దొంగతనం చేస్తున్నామో. మీరు నా దగ్గర దొంగిలుతున్నారు అన్నాడు ప్రభు. నీ దగ్గర ఎప్పుడే దొంగతనం చేసాం? నీ అకౌంట్ మాకు ఏమైనా తెలుసా? నీ ఏటీఎం కార్డు పిన్ మాకు ఏమైనా తెలుసా? నీ డబ్బు సంచి మా దగ్గర ఏమైనా ఉందా? అది కాదురా. ఏం చేస్తున్నారు? మీరు ఏ దొంగతనం చేస్తున్నారు? నాకు రావలసిన ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు మీరు తీసుకురావట్లేదు. నా దగ్గర మీరు దొంగిలుచునే ఉన్నారు అని దేవుడు మాట్లాడాడు. ఆ రోజు యోధ దేవుని సంచిని దొంగిలిస్తే, ఈ రోజున క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వకుండా దేవుని సొమ్ములు దొంగిలిస్తున్నారు. దశంభాగాలు ఇవ్వకుండా దాచేసుకుంటున్న, కూడగట్టుకున్న ప్రతి క్రైస్తవుడు ఒక దొంగే. అదవుతుందా? ఆ రోజు యోధ యొక్క దొంగ. దశంభాగాలు ఎగ్గొట్టుతున్న ప్రతి ఒక్కడు కూడా దొంగే. కొంచెం కఠినంగా ఉండొచ్చు, మరి తప్పదు. మరి చెప్పాలి కదండి. రాత్రి నుంచి మండిపోతున్నాయి మాటలు ఈ లోపల. నిద్రట్లేదు 2 దాకానే. రాత్రి 2 దాకా నిద్ర పట్టలేదండి. ఎందుకని? మండిపోతుంది లోపల. ఏం దొంగతనం చేస్తారు మన వాళ్ళు? దశంభాగాలు, కృతజ్ఞత కానుకలు, ప్రతిష్టార్పణలు, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఆపేసుకున్నారు. అది దొంగతనం చేయడం. 10వ భాగం ఎవరిది? దేవుంది. ప్రతిష్టార్పణలు ఎవరివి? దేవునివి. నీది కాదు. 10వ భాగం నీది కాదు. నువ్వు నీ దగ్గర ఉంచుకోవడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? అసలు దశంభాగం తీయకుండా నీ దగ్గర దాచుకోవడానికి ఎవడిచ్చాడు అధికారం నీకు? నీది అది సొమ్ము, దేవుని సొమ్ము. అది దేవుని సొమ్మును దొంగిలించినటువంటి యోధ బాగుపడలేదు బైబిల్లో. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు కానీ దొంగతనాలు చేస్తున్నాడు. అంతేకాదు, ఈయనలో ఉన్న ఇంకో గ్యాంగ్లు ఏంటో తెలుసా? ఇంకో గ్యాంగ్లు వేషధారణ. ఏంటండి అది? ఏడుకొచ్చి బాధకుడా శుభం అని ముద్దెట్టుకుంటున్నాడు. ఎవరిని చెప్పాలి? ఎవరండి? బయటికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నమ్మేస్తాను. ఎంత ఇస్తారా? నాకు 25 విన్నానా సరిపో, నాకు 30 కావాలి. నాకు 30 బేరం కెట్టదండి. బేరం అప్పగించమని ఏమైనా సామాన్యమైన వ్యక్తిని అనుకున్నారేంటి? పట్టించడానికి మామూలు విషయం అనుకున్నారా ఏంటి? అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో కూర్చుంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో కూర్చుంటున్నాడు ఈయన గారు? ప్రధాన యాజకులతోనూ పరిసయ్యులతోనూ. అంటే యేసుతోనే ఉన్నాడు కానీ లింకులు ఎక్కడా? సహవాసం ఎవరితో? ప్రధాన యాజకులతో, పరిసయ్యులతో. యేసుతోనే ఉన్నాడు కానీ సహవాసం వేరే వాళ్ళతో. ఈ రోజున చాలా మంది యేసుతోనే ఉంటారు, మందిరానికి వస్తారు, కానీ వీళ్ళ జతలు వేరేగా ఉంటాయి, వీళ్ళ రిలేషన్షిప్స్ వేరేగా ఉంటాయి, వీళ్ళ కనెక్షన్లు వేరేగా ఉంటాయి, వీళ్ళ వ్యవహారాలు వేరేగా ఉంటాయి, వీళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి.
యేసుతోనే ఉంటారు, కానీ వీళ్ళ సహవాసం వేరే వాళ్ళతో ఉంటుంది, వీళ్ళ సాంగత్యం వేరే వాళ్ళతో ఉంటుంది, వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే వాళ్ళతో ఉంటుంది. వేషధారణ. అక్కడేమో మందిరానికి యేసు ప్రభు దగ్గరేమో స్తుతి స్తోత్రములు చెల్లింతు మానేస్తున్నాడు ఎవడు? యోధ. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు అమ్మేస్తున్నాము, నాకు 30 విన్నానాలు ఇవ్వండి, అమ్మేస్తాను, తీసేసుకోండి, వేసేయండి, సిలువ వేసేయండి, నేనున్నానుగా, వేసేయండి, సిలువ వేసేయండి. మరి బాధకుడా శుభము అన్నాడు. ఎంత వేషధారణ! వేషధారణ. క్రైస్తవులు ఈ రోజున సేవకుని ముందు భయం ఉన్నట్లు సేవకుల మీద ఈడ వేషధారణ. మందిరంలోనేమో భక్తి ఉన్నట్లు ప్రభా 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 భక్తి. ఇక్కడ బయటికి వెళ్తే నోటి నిండా పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు, ఎక్కడ లేనటువంటి ఆ కపటము. వేషధారణ. సంఘములో ఎలా ఉన్నావో సమాజంలో అలాగే ఉండు. దైవ సేవకుని ముందు ఎలా ఉన్నావో బయట అలాగ నటించకు. నటించేవారిని బైబిల్ అంటది వేషధారి. ఏమైనా వేషాలు వేసేవాడువా? నాటకాలు వేసుకుంటారు. క్రైస్తవుడు నటించకూడదు, జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు ఏం చేయకూడదండి? నటించకూడదు, జీవించాలి. ఇక్కడొకటి పాత్ర, అక్కడొక పాత్ర, ఇక్కడొక స్వభావము, అక్కడొక. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు ఏం తెలియనట్టు బైబిల్ సంకలో పెట్టేసుకొని భక్తులు లేగా తెల్ల బట్టలు వేసేసుకొని నాకులాగా మేము భక్తులు అన్నట్టుంటారు. యాసం ఇదంతా. యాసం వేయకు, మోసపోతావు. బైబిల్ చెప్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. వేషాలు మానేయ్. బ్రతికితే నిజ క్రైస్తవునిగా బ్రతుకు, లేకపోతే మానేసేయి. క్రైస్తవులను నీ ఎవరిని ఉద్ధరిస్తావు? నీ వాళ్ళు ఎవరికి ప్రయోజనం? ఏ ఒక్కడికి ప్రయోజనం ఉండదు. ఇక్కడేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాధకడా అంటున్నాడు. హల్లెలూయా అంటే హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఏలే భక్తులు అన్నట్లుగా, ఏలే పెద్ద ప్రార్థనా పరులు అన్నట్టుగా, ఏలకే భక్తి వచ్చి అన్నట్టుగా మాట్లాడితే హల్లెలూయా. వీళ్ళ గొంతు తప్ప పక్కన గొంతు తినబడదు. ఇంటికి వెళ్తే బూతులు 3 వీధులు దాడతాయి. బూతు మాటలు చూడలేదండి, మనము చూడలేదా? నవ్వడానికి చెప్పట్లేదు సుమా, యథార్థంగా జరుగుతున్నటువంటి సందర్భాలు చెప్తున్నాను. దేవుని ముందేమో బోధకుడు అని మాట్లాడమా, బయటికి వెళ్ళిపోయామో అవి నమ్మడానికి నువ్వు ప్రయత్నాలు చేయడమా? బైబిల్ అంటది అలాంటి వాళ్ళని వేషధారి అంటుంది బైబిల్. ప్లేట్లు మార్చడం మానేయాలి. అక్కడొక విధంగా ఇక్కడొక విధంగా నటించడం మానేయాలి. యోధ అదే పాత్ర పోషించాడు. ఏమన్నా మేలు కలిగిందా? నటించాడు. యేసుప్రభు దగ్గర భక్తుల్లాగా నటించాడు, మంచివాళ్ళలాగా నటించేశాడు. దేవుని సొమ్ములను దొంగిలించేస్తున్నాడు పక్కన నుంచి. ఏమి తెలియదు భక్తులాగా నటించే. మీకు విషయం చెప్పనండి, యేసుప్రభు ఆ రాత్రి బల్ల దగ్గర మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అనేసరికి అందరూ షాక్ అయిపోయి బాధకుడా నేనా అని అందరూ అనుకుంటున్నారు. అంటే ఏంటి? మేనేజ్మెంట్, ఐదారు మేనేజ్మెంట్. యోధా గారు అంత మేనేజ్మెంట్ చేశాడు భక్తుల్లాగా. కొంతమంది భక్తి చేయరు కానీ మేనేజ్మెంట్ చేస్తారు భక్తి చేసినట్లుగా. ఎంత మేనేజ్మెంట్ చేశాడండి? పక్కనున్న 11 మందికి అర్థం అవ్వలేదండి మేనేజ్మెంట్ చేస్తున్నాడని. పక్కనున్న 11 మందికి అర్థం అవ్వలేదు డబ్బులు దొంగతనం చేస్తున్నాడని. కవరింగ్ చేశాడు. బాబు కవరింగ్ చేస్తున్నావా? జాగ్రత్త, నీ కవర్ తీస్తాడు దేవుడు. ఎప్పుడో ఒక రోజు వస్తుందో రోజు. కవరింగ్లు మానే, వేషధారణ భక్తి మానే. ఇక్కడొక వేషం, అక్కడొక వేషం. ఇక్కడ దేవునితో ఉన్నాడు, నువ్వు దేవునితో ఉన్నప్పుడు దేవునితోనే ఉండు. మళ్ళీ బయట వాళ్ళతో ఏంటి నీకు ఫ్రెండ్షిప్లో జతలు కట్టడం? దేవునితోనే ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు. దేవునితోనే ఉన్నాడు, నటిస్తున్నాడు.
దేవునితోనే ఉన్నాడు, వేరే వాళ్ళతో సహవాసము చేస్తున్నాడు. అంతేకాదు కపట ప్రేమ. ఏ ప్రేమది? బాధకుడా అన్నాడు కదా నిజంగా ప్రేమ అది కపట ప్రేమ. చాలామంది ప్రైజ్ లేడండి. వీళ్ళు యాక్షన్ చేశారంటే ఆ సినీ నటులు కూడా సరిపోరు. ఆ కమల్ హాసన్ కానీ లేకపోతే షారూక్ ఖాన్ కానీ ఎవరు సరిపోరండి. మనోళ్ళు క్రైస్తవులు నటించడంలో నెంబర్ వన్. పాస్టర్ గారు కూర్చుని అయ్యారండి. ప్రెజరండి అయ్యి బాబా మీకోసమే మేము ఇప్పుడు ఆలోచించుకుంటామండి. నిజంగా మీలాంటి సేవకులండి. ఉచ్చిదే బయటికి వెళ్ళిన తర్వాత ఆడి ఊరికెదురు వెళ్తాడు బాబా. ఊరికెదురు వెళ్తాడు రాడు. నీలో ఉన్నది ప్రేమ, కపట ప్రేమ. ఆలోచించుకోవాలి. ఏ ప్రేమ నీలో ఉంది? నిజమైన దైవ ప్రేమ ఉందా, కపట ప్రేమ ఉందా? యోధ కపట ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, కపటపు ముద్దులు పెడుతున్నాడు దేవునికి. ఏంటి అప్పగించినప్పుడు యోధ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? రండ్రా వేసేయండి అన్నాడా? కాదు. అప్పుడు కూడా ఏం చేశాడు? బాధకుడా శుభము అన్నాడు అని వెంటనే సైక్ చేశాడు. ఈడే వేసండి. యేసుతోనే ఉన్నాడు కానీ దొంగతనం మానలేదు. నువ్వే దొంగతనం చేస్తున్నావు ఆలోచించుకో. దేవుని సొమ్ములు దొంగతనం చేస్తున్నావా? యేసుతోనే ఉన్నాడు కానీ వేషధారణ మానలేదు. నువ్వేం చేస్తున్నావు? బళ్ళో ఒకలాగా, గుళ్ళో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా ఉంటున్నావా? వేషధారణ మానేసుకో. యేసుతోనే ఉన్నావు కానీ బయట సహవాసాలు మానేసావా? చెడు సహవాసాలు మానేసావా? త్రాగుబోతుల సహవాసాలు, తిరుగుబోతుల సహవాసాలు, ఏంటి అపవిత్రుల సహవాసాలు, వ్యభిచారుల సహవాసాలు మానేసావా? ప్రధాన యాజకులతోనూ పరిచయులతోనూ సహవాసం ఈయన గారికి. దేవునితో ఉంటూ అందరూ నిజమైన ప్రేమతో ఉంటూ ఈయన ఏం చేస్తున్నాడు? కపట ప్రేమతో ఉన్నాడు. మీరు ఆలోచించండి. యేసుప్రభు దగ్గర ఉన్న శిష్యులు యేసుతోనే ఉన్నారు, అవునా కదా? నేను ముందు అదే మాట మీకు చెప్పాను. యేసుతోనే ఉన్నారు. యేసు వాళ్ళకి చెప్పాలి. యేసుతో వాళ్ళు ఉన్నారు. యేసు వారికి టిఫిన్ చేయలేదా? మాట్లాడమ్మా బాబు, మాట్లాడండి. యేసుతో ఉన్నారు. యేసు వాళ్ళకి తెలుసు, యేసుని ఎరిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఏమీ లేదు. యేసు స్వరూపము వారిలో లేదు. చూడండి, నేను ఇంకా కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం చూడండి. తమలో ఎంచబడును అను వివాదము వారిలో గొడవ వచ్చిందండి. దేనికోసం? అసలు మనలో ఎవడు గొప్పడురా ఏంటంటండి? ఇది ఎలా ఉందండి? మీలో కోటీశ్వరుడు ఎవడో, మీలో జ్ఞాని ఎవడో. అదవుతుందా? ఇదే కదా అదవుతుందా? మీలో జ్ఞాని ఎవడో, మీలో కోటీశ్వరుడు ఎవడో డైలాగ్ ఎలాగో ఇదంతే. వారిలో వాళ్ళు ఎవడరా మనలో గొప్పడు అనుకోండి. పేతురు కాదురా, యోహాన్ కాదురా, వీడు మత్తయ్య కదే. మత్తయ్య ఏం చేశాడు ఏంటి? పేతురు అంటే మరి యేసు ప్రభుతో ప్రశ్నిస్తాడు, ఆత్మలు అడుగుతాడు, గుర్తించినోడు. పేతురు, యాకోబు, యోహాన్లు అంటే దేవుడు పిలవగానే వలల్లో వదిలేసి వచ్చేసారు. ఏళ్ళ గొప్పలు ఏంటిది? నువ్వు గొప్పోడివి, నువ్వు తక్కువోడివి. యేసు ప్రభుతోనే ఉన్నారు కానీ గొప్ప తక్కువ అనేటువంటి భేదాలు వీళ్ళలో ఉన్నాయి. యేసు ప్రభుతో ఉన్నాం మనం, అలాంటి భేదాలు మనలో ఉండొచ్చా? ఏమండి? యేసు ప్రభువే ఆ ధవల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడే, మహిమలో సంచరించు ఆ దేవుడే ఆ పరమును విడిచిపెట్టి దాసుని రూపమును ధరించి మనిషి పోలికగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పాడు. సాక్షాత్ యేసు ప్రభువే ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన అంటే ప్రభు అందరికి ఏం నేర్పిస్తున్నాడు? గొప్పలుగా పోకుండా తగ్గించుకొని బ్రతకండి అని నేర్పిస్తున్నాడు దేవుడు. ఈరోజున గొప్పగా పోయే క్రైస్తవులు ఎంతమంది లేరండి? మేము గొప్పోలం అని ఊరేగే క్రైస్తవులు ఎంతమంది లేరు? మనసులో అదే భావం కానీ పైకి మాత్రం తగ్గించుకున్నట్టుగా, మనుషులు ఎదుట తగ్గించుకున్నట్లుగా, దీన మనసు ఉన్నట్లుగా.
నువ్వు గొప్పడు నేను గొప్పను కాదు, మనమందరము కూడా దేవుని పిల్లలము, సహోదరులము సహోదరులము, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పెద్దోడివి నేను చిన్నోడిని, లేదు నేను పెద్దోడు నువ్వు చిన్నోడివి, అర్థమవుతుందండి? ఈ భేదాలు మనకేమీ ఉండకూడదు. ఒకప్పుడు నేను వాక్యం చెప్పడం ప్రారంభించినప్పుడు నన్ను అలాగే మాట్లాడేవారు కొంతమంది. నీ వయసు చూస్తే లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ప్రసంగంలో. ఏంటి పెద్ద పెద్ద మాటలు అంటే ఏంటి? నేను సొంతంగా ఏమన్నా స్క్రిప్ట్ రాసుకొచ్చేసానా? బైబిల్లో ఉన్న వాక్యం చెప్పానా అంటే ఏంటి? ఒరే చిన్నోడురా నువ్వా, నిన్నగాక మొన్న పుట్టావురా, మేము ముదిరిపోయావురా బాబు అని అనమాట. అర్థమవుతుందా? యేసు ప్రభుతోనే ఉన్నారు కానీ వీళ్ళందరికీ వాదం వచ్చేసింది. ఏమని? ఎవడ గొప్పోడు, మనలో ఎవడ గొప్పోడు, మనలో ఎవడ గొప్పోడు. యేసు ప్రభు నేను గొప్పని అనుకుంటే వస్తాడు భూమి మీదకి? తగ్గింపు జీవితం నేర్పించాలనే కదా ప్రభు వచ్చారు. పరిచర్య చేయడం నేర్పించడానికే కదా ప్రభు వచ్చారు. ఒక మాదిరికరమైన జీవితాలు జీవించాలని నేర్పించడానికి కదా ప్రభు వచ్చారు. దీన మనసు కలిగి ఉండాలని నేర్పించడానికి కదా ప్రభు వచ్చారు. కానీ వీళ్ళలో ఎవడు గొప్పోడు అనేటువంటి వాదనలో వచ్చేసింది. ఇంకా చూడండి, వీళ్ళలో కొన్ని స్వభావాలు మనం చూస్తాం. మార్క్సు వార్త 9:19 నుండి చూడండి. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలమో చాలు యేసుతోనే ఉన్నారు కానీ వీళ్ళకి ఏం లేదు. ఆడొక తండ్రి తన కుమారునికి దురాత్మ పట్టుకుందని తీసుకొచ్చారు. అయితే ప్రభు అప్పటికే కొండ మీద ఏకాంతంగా ఉన్నారు. వచ్చారు ఈలోపు. ఈ వస్తున్న క్రమంలో ఆ తండ్రి యేసు ప్రభు శిష్యులు అక్కడ ఉంటే, బాబు మా ఓడికి దయ్యం పట్టేసిందయ్యా, మోగ దయ్యం పట్టేసింది, ఆ నీళ్ళల్లో నిప్పుల్లో పడేస్తుందయ్యా, కొంచెం మా ఓడి కోసం ప్రార్థన చేయండి అయ్యా, అవి వెళ్ళగొట్టండి అయ్యా అని అడిగితే శిష్యులందరూ కలిసి మొదలెట్టారు. ఏమని టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అవుట్ అంటున్నారు. అది ఏమంటలేదు. చెప్పాను కదా మొన్న, నేను పోనరా, పోను, నేను వెళ్ళనరా, నేను వెళ్ళను, వెళ్ళట్లేదు. ఇలా ప్రభు వచ్చారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? సమూహం ఏంటి మాట్లాడుకున్నారు, ఏంటి తర్కం చేసుకున్నారేంటి, ఏంటి అక్కడ ఏంటి వాదన ఏంటి అని ప్రభు అడిగితే, అప్పుడు తండ్రి అంటాడు, అయ్యా నా కొడుక్కి దురాత్మ పట్టింది, వెళ్ళగొట్టమని నీ శిష్యుని దగ్గర మేము తీసుకొచ్చాం, నీ శిష్యులు దాన్ని వెలగొట్టలేకపోయారు, నీ వల్ల ఏమైనా అవుతుందేమోనని. అప్పుడు ప్రభు అంటారు, విశ్వాసము లేని తరము వారులారా. ఏమన్నాడు ఆయన? విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను? ఎంతకాలం ఉండాలి మీతో? ఎంతకాలం మీతో నేనున్నా నా విశ్వాసము మీకు రావట్లేదు, ఆ విశ్వాసం మీలో కనబడట్లేదు, నా పోలిక మీలో కనబడట్లేదు, నా స్వరూపం మీలో కనబడట్లేదు. ప్రార్థన చేస్తాం కానీ కార్యం జరుగుతుందనే విశ్వాసం మనకి ఉండదు. అడుగుతాం దేవుణ్ణి, దేవుడు ఇస్తాడనేటువంటి విశ్వాసం ఉండదు. ఏ విషయం కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు కార్యం చేస్తాడని నమ్ము నువ్వు నమ్మితే దేవుని కార్యం నువ్వు పొందుకుంటావు. అంతే. జరుగుద్దా లేదో. ఇంతకుముందు మా నాన్నగారి సంఘం నడిపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె వాళ్ళ భర్త భయంకరమైన త్రాగుబోతు. నేను ఎప్పుడెల్లా ప్రార్థన చేయ దేవుడు మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడని చెప్తూ ఉండేవాడిని. చేస్తున్నానమ్మా, చేస్తున్నాను బాబు, చేస్తున్నాను చిన్నే అంటూ ఉండేది. అక్క చేయండి అక్క, దేవుడు మారుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడని. చివరికి ఒక రోజు అంది, అక్క ఎలా ఉన్నారు అంటే, అలాగే అమ్మా, అలాగే, మారడు. ఇంకా ఏం చేయడు? ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థన చేస్తున్నాను అంటావు, మళ్ళీ అదే నోటితో ఏమంటావు నువ్వు? మారడనేస్తావు. అదే నోటితో మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తావు, అదే నోటితో ఏమంటావు మళ్ళీ? మారడు అంటే నీ నోటితో నువ్వే తీర్పు చెప్పుకుంటున్నావు. మారతాడని నమ్ముతున్నావా? నమ్మదే నమ్మకం మీద నువ్వు ఉండు. ప్రభా నువ్వేం చేస్తావో తెలీదు, మారుతాడు ఆయన. ఉంటుందా మనకి పట్టుదల? కజ్జానికి కాలు దవ్వడానికి ఉంటుంది పట్టుదల మనకి, కొట్లాట్లకు ఉంటుంది మనకి పట్టుదల, కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేయడంలో ఉండదు శ్రద్ధ.
ఏ పరిస్థితి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ పరిస్థితి కోసం దేవుని సన్నిధిలో గోజాడుతున్నావో నేను చెప్తున్నాను, అది దేవుడు చేస్తాడని నమ్ము నువ్వు. నీకు పరిస్థితులు వ్యతిరేకంగానే ఉండొచ్చు, పరిస్థితులు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, నీకు అనుకూలంగా అంత లేకపోవచ్చు, వాస్తవమే, నిజమే అది. కానీ నేను చెప్తున్నాను, పరిస్థితులు తారుమారు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసు. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులు మార్చగలడు ఆయన. ఆకాశమును భూమిని తన మహత్వ కలిగిన మాట చేత సృజించిన వాడు ఆయన. తెలుసు కదా నీకు, తన నోటి మాట చేత సమస్తమును కలిగి చేసిన వాడు ఆయన. శూన్యములో సృష్టిని వ్రేలాడదీసిన దేవుడు ఆయన. పరిస్థితులు ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. కానీ నువ్వేం చేయాలి? నమ్మాలి. కానీ నువ్వేం చేయవు. ఆ ప్రార్థన చేసిన కాసేపు నువ్వు చేస్తావు ప్రభు అంటావు. ఈరోజు సైతం వచ్చి జరుగుతుందంటావా? ఆడి పెద్ద గట్టిగా మాట్లాడ్డా. మనం అనుకో డీజే బాక్స్ వచ్చి దుబ్బుకు ఆడు అలా చేయడు. మెల్లగా వస్తాడు, సోలోకి వచ్చి అంటాడు. జరుగుతుందంటావా? చూసుకో మరి, గట్టిగా చేస్తావు ప్రార్థన, మరి జరగలేదనుకో క్షేమైపోతావు జాత అంటాడు. అదవుతుందా? నువ్వు వెంటనే ఏం చేస్తావు? జరగదంక ఇది ప్రార్థన చేయడం బెస్ట్. ప్రార్థన చేయడం వేస్ట్, ఇంకా దేవుడు అడగడం వేస్ట్. ఏంటిది అసలు? నువ్వే విశ్వాసం ఉంచావు? నువ్వు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఇప్పుడు దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వచ్చారు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు. ఏం చేయాలా? అనాలి, అంతే కదా. వేసినాలో పోయిందో లేదా అర్థమవుతుందండి. ఒక ఆమె చెప్తూ ఉంటే నేను విన్నాను. పాస్టర్ గారు అంటండి, పాస్టర్ గారే దెయ్యం పట్టుకున్నాను తీసుకొస్తే కళ్ళు తెరిసే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని ఏట్రా నువ్వు అని లాగేది కదా. ఇప్పుడు ఇది భయం. అదవుతుంది. కళ్ళు తెరిసే ప్రార్థన కొంచెం అనేసరికి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాడంట ఆయన. బలేనో వచ్చింది నాకు. అర్థమవుతుందా? ఏం చేయాలి నువ్వు? అసలు నేను చూస్తేనే పరిగెత్తాలి, అది మనం చూస్తేనే పరిగెత్తాలి అంటే ఏమి లేదు. విశ్వాసం, కళ్ళు మూసుకోవడం, ప్రభా పోయిందా కాదు. పోయేస్తున్నామలో అరుగులో ఒక ఆవిడికి 3 దయ్యాలు పట్టుకున్నా ఒకేసారి. నేను ప్రార్థన చేయడానికి వెళ్తే అంటుంది, నన్ను తట్టుకోలేవు, నువ్వు నన్ను తట్టుకోలేవు అంటుంది. నేను తట్టుకోలేకపోవడం కాదు, నేను ఒట్టివాడినే కావచ్చు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు తెలుసా నీకు? యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోయి. ఎక్కువ మాట్లాడక ఇక్కడ, అసలు టాపిక్లు పెట్టక, ఇక్కడ సంభాషణలు పెట్టుకో. నీతో మాట్లాడడం టైం నాకు లేదు, యేసు నామములో అని ప్రార్థన చేస్తే 3 దురాత్మలు వెళ్ళిపోవడం ఆవిడే చూసింది. ఎవరిలో నుంచి అయితే వెళ్ళిపోయిందో ఆవిడే చూసింది దురాత్మలు వెళ్ళిపోవడం. అదవుతుందా? ఏది నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తా నమ్ముతున్నావా దేవుడు చేస్తాడని? ఉంచే విశ్వాసం దేవుని పట్ల దేవుడు కార్యం చేస్తాడని? ఏ పరిస్థితులను తలక్రిందులుగా చేయగల దేవుడు నమ్ముతున్నావా నువ్వు? ఏ నమ్మకం ఏది? అందుకే అంటాడు, విశ్వాసం లేని తరం వాళ్ళ మీద ఎంతకాలం ఉండాలి? నేను యేసుతోనే ఉన్నారు, కానీ యేసు లాంటి విశ్వాసం వారిలో లేదు. ఇంకొక సందర్భాన్ని నేను బైబిల్లో చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులు అయిపోయిందా? ఎందుకు భయపడుచున్నారు అల్ప విశ్వాసులారా? ఏమన్నాడైనా? ఎందుకు భయపడుచున్నారు అని ఎందుకు మాట్లాడాడు ప్రభు? ఆయన యేసు ప్రభు, ఆయన శిష్యులు దోణిలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు అమరమ్మను ఆయన తలవాల్చుకొని పడుకున్నాడు. ఆయన ఈలోపు పెద్ద గాలి తుఫాను సముద్రం మీదకి రేగింది. అప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళు ఉన్నటువంటి దోణి అలలకు అటు ఇటు అతలాకుతలం అయిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? అమ్మాయి అమ్మాయి పడమూలిపోతుంది అమ్మాయి. చాలా మంది ఇంతే, పిరికి స్వభావాలు, భయం, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి పిరిగితనమే.
యేసు నీలో లేడా? యేసు నీలో లేడా? యేసు నువ్వు కలిగి లేవా? యేసు నువ్వు కలిగి ఉన్నావు కదా, యేసు నీలో ఉన్నాడు కదా. యేసు ఆ దోణిలో లేడా? యేసు ఉన్న దోణి మీదకి తుఫాన్ వచ్చింది. ఇప్పుడు మునిగిపోతే ఆతో పాటు ఎవరు మునిగిపోవాలా? ఎవరు మునిగిపోవాలండి? యేసు ప్రభు కూడా మునిగిపోవాలి. ఆయన మునిగిపోయినా తిరిగి లేచిపోతాడు. ఆయన ఎందుకని? మృత్యుంజయుడు. అర్థమవుతుందండి? ఏమనుకోలేలా? మన దోణిలో వేసున్నాడా? ఆ దోణిలో ఎవరున్నారు? యేసున్నారు. నీ విశ్వాసం అనే దోణిలో, నీ జీవితం అనే దోణిలో యేసే ఉన్నాడు. యేసే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? బాబు ఎలా బతకాలో ఏంటో, ఎలాగ కట్టాలో ఏంటో, ఏమైపోద్దా ఏంటో, ఏం జరిగిపోద్దా ఏంటి నీగా పెరుగుతాను. అందుకే ఆయన అంటాడు అక్కడ, మీరెందుకు భయపడుచున్నారు? యేసుతోనే ఉన్నారు కానీ వీళ్ళకి ఏం బాగలేదండి? ఏం బాగలేదు అంటే ఈ విషయాలన్నీ మనం క్రోడీకరించి ఆలోచించినప్పుడు వీళ్ళు యేసుతోనే ఉన్నారు. ఒక విషయం కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు పరిశుద్ధాత్మ పొందక ముందు వాళ్ళ యొక్క జీవిత విధానం గురించి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మాట్లాడలేదు. మేడగదిలో 120 మంది కూడుకున్నారు, అప్పుడు వీళ్ళు ఉన్నారు, ఆత్మతో నింపబడ్డారు. అప్పుడు యేసు పోలిక సంపూర్ణంగా వాళ్ళకి కలిగింది, యేసు శక్తిని పొందుకున్నారు. అది తర్వాత విషయం. పరిశుద్ధాత్మను పొందక ముందు వాళ్ళ జీవితం యేసుతో ఉన్నారు కానీ వారిలో యేసు పోలిక లేదు. కోపం వస్తే ఆపుకోలేరు. వేషధారణ, దొంగతనం, అబద్ధాలు, ఇంకేం కనిపిస్తున్నాయి వాళ్ళు? అవిశ్వాసము, భయము, అంతే కదా, ఎవడ కప్పాడు, భేదాభిప్రాయాలు, ఇవన్నీ వాళ్ళు కనబడుతున్నాయి లేదా? ఆలోచించాలి. నీవు కూడా యేసుతో ఉన్నావు, యేసుతో నడుస్తున్నావు. ఒకవేళ నీలో ఆ భేదాభిప్రాయాలు ఉన్నాయా? యేసుతో ఉంటే సరిపోదు. యేసును నీవు ఎరిగి ఉంటే సరిపోదు. యేసు పోలికలోనికి నీవు మారాలి. యేసు రూపంలోనికి నీవు రావాలి. అర్థమవుతుందండి? ఆయన పోలికలోకి మనం ఏం చేయాలి? మార్చబడాలి. యేసుతో నీవు ఉంటే సరిపోదు, యేసుని ఎరుగుంటే సరిపోదు. ఆ యేసు నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? యేసును నువ్వు ఎరిగి ఉంటే సరిపోదు, యేసుతో నీవు ఉంటే సరిపోదు. ఆ యేసు నీలో ఉండాలి. ఆ యేసు పోలిక నీలో కనబడాలి. అర్థమవుతుందా? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, యేసు మీలో ఉన్నాడా? యేసు పోలిక మీలో ఉందా? ఎవరిలో యేసు ఉంటాడు? ఎవరిలో ఉంటాడు ఆయన? యేసు ఎవరిలో ఉంటాడు? అబద్ధాలు ఆడేవాళ్ళు యేసు ఉంటాడా? దశంభాగాలు దొంగతనం చేసేవాళ్ళు యేసు ఉంటాడా? కపట ప్రేమ కలిగిన వాళ్ళు యేసు ఉంటాడా? వేషధారణ జీవితం జీవించే వాళ్ళు యేసు ఉంటాడా? అవిశ్వాసము కలిగిన వాళ్ళు యేసు ఉంటాడా? భయపడే వాళ్ళు యేసు ఉంటాడా? అబద్ధాలు మానేసుకుంటే యేసయ్య నీలోనికి రావాలంటే ఒకటి, నీలో ఉన్న పాపము పోవాలి. యేసు నీలోనికి రావాలంటే నీలో ఉన్న పాపం పోవాలి. అంతేకాదు, యేసు నీలో ఉండాలి అంటే ఆయన వాక్యమునకు నీ హృదయములో చోటు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. యేసు నీలో ఉండాలి అంటే నీలో పాపము పోవాలి. యేసు నీలో ఉండాలి అంటే ఏం చేయాలి? నీ హృదయములో ఆయన మాటకు చోటు ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు యేసు నీలో ఉంటాడు. కాబట్టి కేవలము యేసుని ఎరిగిన వారుగాను, కేవలం యేసుతో ఉన్నవారుగాను కాకుండా ఎలా ఉందో మనం? యేసు ఎలా ఉండాలి? మనం యేసు స్వరూపములో జీవించేవారిగా ఉండాలి. ఆయన వాక్యమును గైకొనేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచించుకోండి, యేసు పోలిక మీలో ఉందా? యేసు స్వరూపం మీలో ఉందా? ఒకసారి ఆలోచించండి. శిష్యులు దాదాపుగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిస్తే, ఆయనతో జీవిస్తే వారిలో యేసు స్వరూపం లేదు. ఆయన పరిశుద్ధుడు, కానీ మనకు పరిశుద్ధత లేదు. అర్థమవుతుందా?
ఆయన మంచివాడు, కానీ మనలో మంచి లేదు. ఆయన దాసుని పోలికగా దాసుని రూపమును ధరించినవాడు, కానీ మనకది లేదు. అదవుతుంది. మనం ఏం చేస్తాం? గొప్పలకి పోతూ ఉంటాం. కాబట్టి నేను చెప్తున్నాను చివరిగా, యేసును నువ్వు ఎరిగి ఉంటే సరిపోదు, యేసుతో నీవు ఉంటే సరిపోదు. ఆ యేసు నీలో ఉండాలి, ఆయన పోలిక నీలో కనబడాలి. అట్టి కృప ఈ మధ్యాహ్నం దేవుడు మన అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈ వాక్యం మన వినికిలో దేవుడు దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిదేవా, ఈ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నాయనా, ఈ పునరుద్ధాన దినములో నీవు మాకు తోడేయండి. ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్ను ఎరిగి ఉంటే సరిపోదు, నిన్ను కలిగి ఉంటే సరిపోదు, కానీ అయ్యా నీ పోలికలోనికి మార్చబడాలని, నీ స్వరూపము మాలో ఉండాలని, నీ మాటకు మా హృదయంలో చోటు ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. కనుక తండ్రి, నిన్ను ఎరిగిన వారుగాను, నీతో ఉన్నవారుగానే కాకుండా ప్రభా, అయ్యా నిన్ను పొందిన వారుగా, మా హృదయంలో నిన్ను ప్రతిష్ఠ చేసుకుని వారుగా, నీ స్వరూపంలోనికి మార్చబడిన వారుగా మేము జీవించే కృప మాకు దయచే ప్రభా. ఇక్కడ వాక్యం వినబిడ్డ అందరికీ దయచే ప్రభా. నాయన, ఇవి కొన్ని దినాలు తర్వాత ప్రభా, నాయన యూట్యూబ్ మాధ్యమం ద్వారా వినబోతున్నటువంటి బిడ్డలకు కూడా దయచే నాయన. ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి నాయన. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బల కార్యక్రమంలోనికి వెళ్ళబోతుండగా నీవే మాకు తోడయ్యండి. యోగ్యత కలిగి మేము బలను సమీపించినట్లుగా మమ్మల్ని మీరే సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి నీ సహాయం పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.